గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్, అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా చెప్పొచ్చు. సో దీన్ని రికగ్నైజ్ చేసింది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. మార్చ్ 21న ప్రతి సంవత్సరం కూడా మనం అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్. సో డే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇతివృత్తాంతం థీమ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫారెస్ట్ అండ్ సస్టైనబుల్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్. ఫారెస్ట్ అండ్ సస్టైనబుల్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది. అండ్ ప్రపంచ అటవీ దినోత్సవం అనేది రావడానికి వన్ ఆఫ్ ద రీజన్గా మనకి 2 అంతర్జాతీయ సంస్థల్ని చెప్పచ్చు. ఒకటి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, రెండోది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 16th సెక్షన్ అనేది 1971లో జరిగింది. సో అక్కడ తీర్మానించుకున్నారు అండ్ అటవీ అవేర్నెస్ కోసం, అడవుల గురించి చెప్పడం కోసం ఒక దినోత్సవాన్ని తీసుకురావాలి, ఒక డేని తీసుకురావాలి అని. సో దీన్ని ప్రపోజల్ చేయడం జరిగింది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. సో దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. సో ప్రతి ఏటా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ దాని యొక్క అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో మార్చ్ 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని మనకి నిర్వహించడం జరుగుతుంది. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోండి, రోమ్. లేదా కంట్రీ అడిగితే ఇటలీగా గుర్తుపెట్టుకోండి, లేదా రోమ్ అని చెప్పి ప్లేస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసేటప్పటికి పలు అంతర్జాతీయ సంస్థలు కానీ జాతీయ సంస్థలు కానీ సో రీసెంట్గా ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే ఏటా ప్రతి సంవత్సరం కూడా అటవీ శాతం అనేది, ఏవైతే అడవులు ఉన్నాయో మనకి భూమి మీద, వాటి పర్సంటేజ్ కానీ వాటి యొక్క విస్తీర్ణం కానీ తగ్గిపోతూ వస్తుందంట. ఆ తగ్గిపోవడం అనేది ప్రతి ఏటా కూడా దాదాపుగా 13 మిలియన్ హెక్టార్స్ భూమి అడవికి సంబంధించింది. సో మనకి తగ్గిపోతూ రావడం జరిగింది. ఇది ఇంగ్లాండ్ కంట్రీ యొక్క ఏరియాతో సమానంగా ఉంది అని చెప్పేసి కొన్ని అంతర్జాతీయ సంస్థలు మనకి పోల్చడం కూడా జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే 2011న యునైటెడ్ నేషన్ ఇయర్ ఆఫ్ ద ఫారెస్ట్గా ప్రకటించింది. 2011 సంవత్సరాన్ని మనకి యునైటెడ్ నేషన్ ఇయర్ ఆఫ్ ద ఫారెస్ట్ కింద ప్రకటించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అదే సంవత్సరం మనకి యునైటెడ్ నేషన్ ఇయర్ ఆఫ్ ద యూత్ అని కూడా మనకి ఈ సంవత్సరాన్ని ప్రకటించడం జరిగింది. 2 కూడా 2011లోనే అది ప్రకటించింది. సో ఇది మనకి అంతర్జాతీయ అటవీ దినోత్సవానికి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కరెంట్ అఫైర్స్ అండ్ కీ ఫ్యాక్ట్స్. సో కొన్నిసార్లు ఎగ్జామ్స్లో మనకి ఫారెస్ట్ రిపోర్ట్ కూడా అడుగుతారు కాబట్టి దానికి సంబంధించి కొన్ని హైలైట్ పాయింట్స్ ఇక్కడ చూద్దాం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనకి ఫారెస్ట్ సర్వే అనేది ఇండియాలో రిలీజ్ అవుతుంది. కొన్ని కంట్రీలు మాత్రమే ప్రపంచంలో మనకి ఇలాంటి ఫారెస్ట్ సర్వేని 2 సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ చేస్తే దాంట్లో ఇండియా ఒకటి. అయితే 2022 జాన్ 14న మనకి 2021కి సంబంధించిన ఫారెస్ట్ రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది. అంతకు ముందర 2019లో రిలీజ్ అయింది. దాని తర్వాత రీసెంట్గా అంటే 2021లో రిలీజ్ అయింది. సో దానికి సంబంధించిన హైలైట్స్ ఇక్కడ చూద్దాం. మొట్టమొదటి అటవీ పర్యవేక్షణ లేదా ఫస్ట్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ అనేది 1987లో ఇండియాలో నిర్వహించారు. సో 2021లో ఏదైతే ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ వచ్చిందో అది మనకి 17th రిపోర్ట్గా ఉంది. ద 17th ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ విచ్ ఇయర్ అని అడిగితే 2021గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ సంవత్సరంలో వన్ ఆఫ్ ద హైలైట్ ఏంటి అంటే మనకి మొట్టమొదటిసారిగా గుజరాత్లోని ఏషియాటిక్ లయన్స్, ఆసియా సింహాలకి ప్రసిద్ధి అయిన గిర్ ఫారెస్ట్ లేదా గిర్ ప్రాంతాన్ని ఈ ఫారెస్ట్ సర్వేలో ఇంక్లూడ్ చేశారు. సో ఇది వరకు ఇంక్లూడ్ చేయలేదు, ఇప్పుడు ఇంక్లూడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏషియాటిక్ లైన్స్ గిర్ ఫారెస్ట్లో ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాని ఇప్పటి వరకు ఫారెస్ట్ సర్వేలోకి తీసుకోలేదు, ఇప్పుడు తీసుకున్నారు. దానితో పాటుగా మొట్టమొదటిసారిగా టైగర్ రిజర్వ్స్, ఏదైతే మనకి పులి సంరక్షణ ప్రాంతాలు ఉన్నాయో అవి, టైగర్ కారిడార్స్, ఈ రెండింటిని కూడా ఫారెస్ట్ సర్వేలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దీంట్లో హైలైట్ ఏంటంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించిన బాక్సా టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో ఇది అత్యంత ఎక్కువగా మనకి
టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పర్సంటేజ్ని కలిగి ఉంది. పులి సంరక్షణ కేంద్రాల్లో అత్యధికమైన అటవీ శాతాన్ని కలిగి ఉన్న పులి సంరక్షణ కేంద్రం ఏది అంటే యాజ్ పర్ ద న్యూ రిపోర్ట్ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన బాక్సాగా గుర్తుపెట్టుకోవచ్చు. చాలా తక్కువ ఉన్నది ఏది అంటే తెలంగాణకి సంబంధించిన కవాల్ టైగర్ రిజర్వ్ అనేది చాలా తక్కువ అటవీ విస్తీర్ణాన్ని కలిగి ఉందంట పులి సంరక్షణ కేంద్రం పరంగా చూసుకుంటే. నెక్స్ట్ వన్ ఏదైతే పక్కి అరుణాచల్ ప్రదేశ్ అని కనిపిస్తుందో, సో ఇది భారతదేశంలో బాక్సాకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే 2021లో మనకి అత్యధికంగా పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ చూపించింది ఏది అంటే బాక్సా, అండ్ ఏదైతే పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ చూపించింది అంటే కావల్. ఇది తెలంగాణలో ఉంది, ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే మొత్తానికి చూసుకుంటే భారతదేశంలో హయ్యెస్ట్ టైగర్ పర్సంటేజ్ ఫారెస్ట్ పర్సంటేజ్ కలిగి ఉన్నది అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన పాక్కీ టైగర్ రిజర్వ్. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. 2021 ఫారెస్ట్ సర్వే రిపోర్టు ప్రకారం ఏ టైగర్ రిజర్వ్ హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ ఇంక్రీజ్ని పెరుగుదల శాతాన్ని చూపించింది అంటే బాక్సా అని పెట్టాలి. లేదా హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ టైగర్ రిజర్వ్ ఇండియాలో దేనికి సంబంధించింది అంటే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన పక్కీ టైగర్ రిజర్వ్కి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి అత్యధికంగా అటవీ ప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం ఏది అంటే మనకి మధ్యప్రదేశ్గా చెప్పచ్చు. రెండో రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ ఉంది, మూడో రాష్ట్రంగా ఒడిస్సా ఉంది. ఫస్ట్ది మధ్యప్రదేశ్, సెకండ్ అరుణాచల్ ప్రదేశ్, థర్డ్ వన్ ఒడిస్సా. ఇది అటవీ ప్రాంతాన్ని కలిగి ఉన్నది. అటవీ శాతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం ఏది అంటే అది మిజోరంగా చెప్పచ్చు. సో ఇది రెండింటికి డిఫరెన్స్ ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం అంటే 2019తో కంపేర్ చేసుకుంటే 2021లో ఏ రాష్ట్రాలు అటవీ విస్తీర్ణాన్ని పెంచాయి, అటవీ విస్తీర్ణం పెరిగింది అంటే ఒకటి వచ్చేటప్పటికి తెలంగాణ, రెండోది ఆంధ్రప్రదేశ్, మూడోది ఒడిస్సా. అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా ఈ మూడు రాష్ట్రాలు గత సర్వే రిపోర్ట్తో పోల్చుకుంటే ఈ సర్వే రిపోర్ట్లో అటవీ పర్సంటేజ్ని అటవీ శాతాన్ని ఇంక్రీజ్ చేశాయంట. అండ్ నార్త్ ఈస్ట్ ఇండియాకి సంబంధించిన మనకి అరుణాచల్ ప్రదేశ్ కానీ, మణిపూర్ కానీ, మేఘాలయ్ కానీ, మిజోరం కానీ, నాగాల్యాండ్. సో మణిపూర్, మేఘాలయ్, మిజోరం, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్. సో ఇవన్నీ కూడా మనకి ఈ 5 రాష్ట్రాలు డిక్రీజ్ ఆఫ్ పర్సంటేజ్ని చూపించాయంట 2021ని 2019 ఫారెస్ట్ సర్వేని కంపేర్ చేసుకుంటే. సో ఇవి హైలైట్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో కొన్ని చోట్ల మీకు ఫారెస్ట్ సర్వే రిపోర్ట్లో ఫారెస్ట్ ఏరియా, ఫారెస్ట్ కవర్ అనే 2 పదాలు కనిపిస్తాయి. ఫారెస్ట్ ఏరియా అంటే సో లీగల్ వర్డ్గా యూజ్ చేస్తారు. ద లీగల్ అథారిటీ ఆఫ్ ల్యాండ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బై ద గవర్నమెంట్. సో దానిని ఫారెస్ట్ ఏరియాగా చెప్తారంట. సో ఫారెస్ట్ ఏరియాలో ఏవైతే చెట్లతో నిండి ఉన్నాయో దానిని ఫారెస్ట్ కవర్ ఏరియాగా చెప్పడం జరుగుతుంది. సో ఇది ఈ రెండింటికి డిఫరెన్స్ ఈ ఫారెస్ట్ సర్వేలో మెన్షన్ చేసిన పదాలు ఇవి. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్. సో మనకి హ్యాపీనెస్కి సంబంధించిన అంతర్జాతీయ దినోత్సవంగా చెప్పొచ్చు. సో దీనిని ఏ రోజున మనకి రికగ్నైజ్ చేశారు అంటే 20th మార్చ్. సో ప్రతి సంవత్సరం కూడా 20th మార్చ్న మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ అనేది రికగ్నైజ్ చేయబడింది. సో దీని యొక్క థీమ్ ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి బిల్డ్ బ్యాక్ హ్యాపియర్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది. బిల్డ్ బ్యాక్ హ్యాపియర్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ అనే రోజు రావడానికి కారణం ముఖ్యంగా 2 డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అని చెప్పొచ్చు. ఒకటి వచ్చేటప్పటికి భూటాన్ అండ్ రెండోది వచ్చేటప్పటికి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. భూటాన్ లాంటి కంట్రీస్, భూటాన్ ఏదైతే ఉందో సో ఈ కంట్రీ మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి ఎలా అయితే అంటామో అలాగే గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. సో దీని తర్వాత యునైటెడ్ నేషన్ లాంటి అంతర్జాతీయ సంస్థలు ఇన్స్పైర్ అయ్యి సో ఈ హ్యాపీనెస్ గురించి ప్రపంచమంతా కూడా మనకి అవేర్నెస్ ఇవ్వడానికి 2012లో మనకి మార్చ్ 20న ఈ ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ అనే దాన్ని రికగ్నైజ్ చేశాయి. కానీ ఫస్ట్ జరిపింది ఎప్పుడు అంటే 2013లో. 2013లో అవి తీర్మానించుకున్నాయి. 2012లో తీర్మానించుకున్నాయి. 2013 నుంచి ప్రతి సంవత్సరం మార్చ్ 20న ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ అనేది సెలబ్రేట్ చేయబడుతుంది. సో ఈ సంవత్సరం 2022 యొక్క థీమ్ వచ్చేటప్పటికి బిల్డ్ బ్యాక్ హ్యాపియర్. సో ప్రపంచంలో ఏవైతే మనకి డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందవలసిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో అక్కడ పోవర్టీ, ఇన్ఈక్వాలిటీ, అసమానతలు కానీ, పేదరికం కానీ ఇలాంటివన్నిటినీ కూడా డిక్రీజ్ చేసేందుకు, హ్యాపీనెస్ని పెంచేందుకు మనకి ఈ అంతర్జాతీయ డే అనేది రికగ్నైజ్ చేయబడింది. సో ఇది డేకి సంబంధించిన కరెంట్ అఫైర్. అయితే ఇక్కడ మనం ఒక జీకే ఫ్యాక్ట్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. సో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నారు అబ్దుల్ షహీద్.
సో అబ్దుల్ షాహిద్ అనే పర్సన్ ప్రస్తుతం మనకి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఈ అంతర్జాతీయ సంస్థే మనకి 20th మార్చ్ అనే రోజున అంతర్జాతీయ హ్యాపీనెస్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే. సో ఇది ఒక వ్యాధికి సంబంధించి అవేర్నెస్ ఇవ్వడం కోసం రికగ్నైజ్ చేసిన డేగా చెప్పొచ్చు. ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం. దీన్ని కూడా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీని రికగ్నైజ్ చేసింది 21st మార్చ్న. సో ప్రతి సంవత్సరం 3rd మంత్లో మనకి మార్చ్ మంత్లో 21st మార్చ్న వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే అనేది రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ దీని యొక్క ఇతివృత్తాంతం థీమ్ వచ్చేటప్పటికి ఈ సంవత్సరం వి డిసైడ్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే క్రోమోజోముల యొక్క లోపం వల్ల, క్రోమోజోముల యొక్క అండ్ డిఫరెంట్ సిస్టమాటిక్ అప్రోచ్ వల్ల కానీ సో మనకి ఈ తరహా దీనికి సంబంధించి డౌన్ సిండ్రోమ్ వ్యాధి అనేది సంభవిస్తుంది. డౌన్ సిండ్రోమ్ వ్యాధి అనేది జనరల్గా 3 టైప్స్లో అప్రోచ్ అవుతుందంట, 3 రకాలుగా సంభవించే అవకాశం ఉందంట. ఒకటి మనకి ట్రిజోమీ 1, ఇదేంటంటే మనకి అసాధారణ కణ విభజన అంటారు ఆ ప్రాసెస్ వల్ల. అండ్ ఇంకొకటి మెజోయిక్ సిండ్రోమ్ అని చెప్పేసి ఉంది, అంటే మనకి సాధారణ అసాధారణ ఈ రెండు కూడా మిశ్రమంగా మనకి ప్రాసెస్లో ఎంటర్ అవ్వడం వల్ల జరిగేదంట. ఇంకొకటి ట్రాన్స్లొకేషన్, ఇది గర్భాధారణ సమయంలో జరిగే ప్రాసెస్ అంట. సో ట్రాన్స్లొకేషన్, మెజోయిక్, ట్రిజోమీ 1 ఈ 3 సమయాల్లో ఏదైతే క్రోమోజోములు ఉన్నాయో అవి డిఫరెంట్ పరిస్థితుల్ని ఎదుర్కొని డిఫరెంట్గా మనకి బిహేవ్ చేయడం వల్ల, లేకపోతే డిఫరెంట్ ప్రాసెస్లో అప్రోచ్ అవ్వడం వల్ల డౌన్ సిండ్రోమ్ వ్యాధి అనేది సంభవిస్తుందంట. సో ఇది సంభవించిన వాళ్ళకి మోస్ట్లీ 90% ఎయిదర్ థైరాయిడ్ ప్రాబ్లం రావడమో, లేదా హార్ట్ సంబంధించి గుండెకి సంబంధించిన వ్యాధులు రావడమో, సో ఇలాంటివన్నీ కూడా మనకి దీంట్లో సంభవిస్తాయని చెప్పారు. దీనికి సంబంధించిన అవేర్నెస్ ఇవ్వడానికి 21st మార్చ్ అనేది ప్రపంచ డౌన్ సిండ్రోమ్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. సో తరచూ మనం ఎగ్జామ్స్లో డేస్కి సంబంధించి వ్యాధులు లేదా హెల్త్ రిలేటెడ్ డేస్ని కూడా చూస్తూ ఉంటాం. దానికి సంబంధించి కొన్ని ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఒకటి 4th ఫిబ్రవరి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం మనకి 4th ఫిబ్రవరిన రికగ్నైజ్ చేయబడింది. మనకి 15th ఫిబ్రవరి కూడా క్యాన్సర్కి సంబంధించింది. వరల్డ్ చిల్డ్రన్ క్యాన్సర్ డే, సో చిన్నపిల్లలకి సంబంధించి క్యాన్సర్కి అవగాహన దినోత్సవం అనేది February 15th వరల్డ్ చిల్డ్రన్ క్యాన్సర్ డే. వరల్డ్ క్యాన్సర్ డే మాత్రం 4th ఫిబ్రవరిన. సో నెక్స్ట్ 24th మార్చ్ అనేది టీబీ డే, ట్యూబరిక్లోసిస్ వ్యాధి అంటాం కదా, వరల్డ్ టీబీ డే అనే దాన్ని 24th మార్చ్న రికగ్నైజ్ చేశారు. సో మలేరియాకి సంబంధించిన డేని 25th ఏప్రిల్న రికగ్నైజ్ చేయడం జరిగింది. 7th ఏప్రిల్ ఏమో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డే అంటాం. 25th ఏప్రిల్న మనకి ప్రపంచ మలేరియా దినోత్సవంగా రికగ్నైజ్ చేయబడింది. సో 2nd మే వచ్చేటప్పటికి ప్రపంచ ఆస్మా దినోత్సవం, వరల్డ్ ఆస్మా డే అనేది మనకి 2nd మేన రికగ్నైజ్ చేయబడింది. సో 31st మే వచ్చేటప్పటికి నో టొబాకో డే, సో ప్రపంచ నో టొబాకో డే అనేది 31st మేన రికగ్నైజ్ చేయబడింది. అండ్ నెక్స్ట్ 1st జూన్ మిల్క్ డే, అండ్ ప్రపంచ పాల దినోత్సవం. అండ్ 21st సెప్టెంబర్ అనేది మనకి అల్జీమర్స్ డే. సో అల్జీమర్ వ్యాధికి సంబంధించి ఒక డేని కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది 21st సెప్టెంబర్. 31st మే నో టొబాకో. అండ్ టీబీ డే వచ్చేటప్పటికి మనకి దట్ ఈస్ 24th మార్చ్గా ఉంది. ఈ రెండు కూడా అక్కడక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రెండింటిని రివైజ్ చేసినప్పుడు 1-2 సార్లు రివైజ్ చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ హెల్త్కి సంబంధించిన డేస్. దాంతోపాటు ఈరోజు ప్రపంచ డౌన్ సిండ్రోమ్ డేకి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా డేకి సంబంధించింది, సేమ్ 21st మార్చ్ని, ఇంటర్నేషనల్ డే ఫర్ దట్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్. సో మనకి జాతుల పరంగా అంటాం కదా, రేషియల్ పరంగా ఏదైతే అసమానతలు ఉన్నాయో వాటిని తొలగించడం కోసం అంతర్జాతీయ పరంగా 21st మార్చ్ అనే దాన్ని రేషియల్ డిస్క్రిమినేషన్ ఎలిమినేషన్ డే కింద తీసుకురావడం జరిగింది. దీని యొక్క థీమ్ ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి 2022కి సంబంధించి వాయిసెస్ ఫర్ యాక్షన్ ఎగెనిస్ట్ రేసిజం, వాయిసెస్ ఫర్ యాక్షన్ ఎగెనిస్ట్ రేసిజం అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది. ఎగ్జాక్ట్గా 21st మార్చ్ 1960 1960లో ఇదే రోజున సౌత్ ఆఫ్రికాలో మనకి ఏవైతే వైట్ పీపుల్ వర్సెస్ నాన్ వైట్ పీపుల్, నల్ల జాతి వాళ్ళు అండ్ నల్ల జాతి వాళ్ళు కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికీ మధ్య కొన్ని అల్లర్లు జరిగాయంటే దాంట్లో పోలీసులు ఓపెన్ ఫైర్ చేయడం వల్ల దాదాపుగా 69 మంది చనిపోయారు. సో ఇది మనకి హ్యూమన్ రైట్స్కి కూడా వ్యతిరేకమే, హ్యూమన్ రైట్స్ లాంటి వాటిని కూడా భంగపరుస్తుంది. సో అందుకని చెప్పేసి ఇలాంటివి జరగకూడదు, ఇలాంటి వాటి మీద ఒక అవగాహన ఏర్పరచాలి అని చెప్పేసి అంతర్జాతీయ రేసిజం డిస్క్రిమినేషన్ ఎలిమినేషన్ డే కింద మనకి 21st మార్చ్ అనే దాన్ని రికగ్నైజ్ చేశారు. కేవలం
ఏమంటారు డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్లోనే కాదు, డెవలప్డ్ కంట్రీస్లో కూడా మనకి ఈ రేసిజం ఎక్కువగా కనిపిస్తుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్గా యుఎస్ఏ అనే దాన్ని పలు అంతర్జాతీయ సంస్థలు హైలైట్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ యుఎస్ఏ లాంటి కంట్రీస్లో కూడా మనకి బ్లాక్ లీవ్స్ మ్యాటర్ అనేలాంటి ప్రొటెస్ట్ కూడా జరిగాయి. సో ఇది అంతర్జాతీయ దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అంశాలుగా చెప్పొచ్చు. ఈ అంశాలన్నింటినీ దృష్టి పెట్టుకొని సో యూరప్లో కావచ్చు, యుఎస్ఏలో కావచ్చు, ఆఫ్రికాలో కావచ్చు, మనకి తెలిసి ఎక్కువగా ఆఫ్రికాలో నల్ల జాతి వాళ్ళ మీద కానీ, నల్ల జాతి వాళ్ళు వర్సెస్ వాళ్ళ మీద కాని వాళ్ళ మీద కానీ రేషియల్ డిస్క్రిమినేషన్ ఎక్కువగా జరుగుతుందని విన్నాం. కానీ యుఎస్ఏ, యూరోపియన్ కాంటినెంట్ ఖండాల్లో కూడా రేషియల్ డిస్క్రిమినేషన్ ఉంది. సో అందుకే ప్రపంచవ్యాప్తంగా దీనిని అరికట్టడం కోసం 21 మార్చిన ఈ డేని రికగ్నైజ్ చేశారు. అయితే ఇండియాలో కూడా రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది జరగకుండా ఉండడం కోసం అటు రాజ్యాంగం అండ్ యాజ్ వెల్ యాజ్ అ లా చట్టం కూడా తనకంటూ కొన్ని సెక్షన్స్ని ఏర్పరచుకున్నాయి. ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 29. సో మనకి అండ్ రేషియల్ పరంగా డిస్క్రిమినేషన్ అనేది చూపించకూడదు. సో ఇందులో ఏంటంటే బై బర్త్ కానీ, బై ప్లేస్ కానీ, బై ఏమంటారు రేసెస్ కానీ, బై క్యాస్ట్ కానీ, బై జెండర్ కానీ భారతదేశంలో ఎటువంటి వివక్షణ చూపించకూడదు, డిస్క్రిమినేషన్ చూపించకూడదు అని ఆర్టికల్ 15 చెప్తుంది. ఆర్టికల్ 16 ఏం చెప్తుంది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ఏదైనా మనకి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు అక్కడ కూడా డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఆర్టికల్ 29లో కూడా రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు అని చెప్పేసి దీంట్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ మూడు కూడా మనకి అలాగే ఐపీసీ సెక్షన్ 153లో కూడా రేసిజం, రేస్, జాతి అనే పదాన్ని కూడా ఇక్కడ మనకి నిర్వచించడం జరిగింది. సో ఇది ఇండియాకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్స్ ఈ రేషియల్ డిస్క్రిమినేషన్కి సంబంధించి. ఇవి కొన్ని అంతర్జాతీయ కేంద్రంగా జరిగిన ఇన్సిడెంట్స్గా చెప్పొచ్చు. వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకుని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ లాంటి అంతర్జాతీయ సంస్థలు మార్చ్ 21 అనే దాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్ కింద తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్కి సంబంధించింది, అలాగే అవార్డ్కి సంబంధించింది కూడా. ఇటీవల మాల్దీవ్ స్పోర్ట్స్ అవార్డ్ని అందుకున్నారు భారతదేశ ప్రముఖ క్రికెట్ ప్లేయర్ సురేష్ రైనా. సో స్పోర్ట్స్ ఐకాన్ అనే టైటిల్తో సురేష్ రైనా సో మనకి మాల్దీవ్ స్పోర్ట్స్ అవార్డుని అందుకోవడం జరిగింది. ప్రపంచంలో 16 స్పోర్ట్స్ పర్సన్కి 16 మంది ఆటగాళ్ళకి వివిధ క్రీడలకి సంబంధించిన వాళ్ళకి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. అలా ఇండియాలో అండ్ ప్రముఖ లెజెండరీ క్రికెటర్ అయిన సురేష్ రైనా గారికి స్పోర్ట్స్ ఐకాన్ అనే కేటగిరీలో మనకి మాల్దీవ్స్ స్పోర్ట్స్ అవార్డుని ప్రకటించడం జరిగింది. సురేష్ రైనా గారితో పాటుగా రోబర్ట్ కార్లోస్ అనే పర్సన్ మ్యాడ్రిడ్ ప్లేయర్ అయినా సో ఆయనకి, అండ్ నెక్స్ట్ పోవెల్ జమైకన్ స్ప్రింటర్ అయినా, అండ్ నెక్స్ట్ జయసూర్య ద ఫార్మర్ శ్రీలంక కెప్టెన్ అయినా, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎడ్గర్ డేవిడ్స్ సో డచ్ ఫుట్బాలర్. సో వీళ్ళకి కూడా మాల్దీవ్ స్పోర్ట్స్ అవార్డ్ అనేది లభించింది. అలాగే మాల్దీవ్స్ యొక్క క్యాపిటల్ రాజధాని వచ్చేటప్పటికి మాలేగా ఉంది, అండ్ మాల్దీవియన్ రూఫియా అనేది దాని యొక్క కరెన్సీగా ఉంది. సో లాస్ట్ ఇయర్ 2021లో సురేష్ రైనా గారు ఒక బుక్ని రిలీజ్ చేశారు. సురేష్ రైనా గారికి సంబంధించిన బుక్ అది బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ టాట్ మీ అనే పేరుతో సో ఆయన ఒక బుక్ని రాయడం జరిగింది, దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. బిలీవ్ అనేది సురేష్ రైనా గారికి సంబంధించిన బుక్. సో ఈరోజు మనకి సురేష్ రైనా గారు కరెంట్ అఫైర్లో ఉండడానికి కారణం మాల్దీవ్ స్పోర్ట్స్ అవార్డ్ అనేది ఆయనకి స్పోర్ట్స్ ఐకాన్ అనే టైటిల్తో ఒక అవార్డుని ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్కి సంబంధించింది. రాజేష్ గోపీనాథన్ సో టీసీఎస్కి సంబంధించిన అపాయింట్మెంట్ ఇది. రాజేష్ గోపీనాథన్ రీఅపాయింటెడ్ యాజ్ అ ఎండీ అండ్ సిఇఓ ఆఫ్ టీసీఎస్. సో మనకి టాటా కన్సల్టెన్సీ సర్వీస్ టీసీఎస్ అనే దానికి తిరిగి మళ్ళీ ఎండీ అండ్ సిఇఓగా అపాయింట్ అయ్యారు రాజేష్ గోపీనాథన్ గారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఈయన మొట్టమొదటిసారిగా 2017లో టీసీఎస్కి సిఇఓ అండ్ ఎండీగా మనకి అపాయింట్ అవ్వడం జరిగింది. తిరిగి మళ్ళీ రీఅపాయింట్ అయ్యారు రీసెంట్గా. సో దానివల్ల మనకి న్యూస్లో ఉండడం జరిగింది. అలాగే ఇండియన్ ఆరిజిన్ అండ్ ఇండియన్స్ భారత సంతతికి చెందిన వాళ్ళు అండ్ భారతీయులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కొన్ని ప్రముఖ కంపెనీలకి ఎండీ అండ్ సిఇఓగా ఉన్నారు. వాళ్ళకి సంబంధించింది కూడా ఇక్కడ చూద్దాం. ఒకటి సుందర్ పిచ్చై గూగుల్కి సంబంధించి సిఇఓగా ఉన్నారు. సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్కి సంబంధించి సిఇఓగా ఉన్నారు. 2022లో పద్మ అవార్డ్స్ గ్రహీతలుగా కూడా వీళ్ళిద్దరూ ఉన్నారు. నెక్స్ట్ ట్విట్టర్కి సంబంధించి సిఇఓగా పరాగ్ అగర్వాల్ ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి లీనా నాయర్ ఛానల్ అనే ఒక కంపెనీకి అండ్ రీసెంట్గా 2021లో ఈమె సిఇఓగా అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అరవింద్ కృష్ణ ఐబిఎంకి ఈయన సిఇఓగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అజయ్ పాల్ సింగ్ భాంగా మాస్టర్ కార్డ్స్ సో మాస్టర్ కార్డ్స్కి సిఇఓగా అజయ్ పాల్ సింగ్ అండ్ అరవింద్ కృష్ణ ఐబిఎంకి,
అండ్ లీనా నాయర్ ఛానల్ అనే దానికి, అండ్ పరాగ్ అగర్వాల్ ట్విట్టర్కి, సత్య నాదెళ్ల గారు మైక్రోసాఫ్ట్, అండ్ సుందర్ పిచై గూగుల్కి సీఈఓగా ఉండడం జరిగింది. సో ఇలాంటి లిస్ట్లోకి టీసీఎస్కి సంబంధించిన సీఈఓ రాజేష్ గోపీనాథన్ గారిని కూడా చేర్చుకోవచ్చు. సో రీఅపాయింట్ అయ్యారు 2017 తర్వాత, తిరిగి మళ్ళీ రీఅపాయింట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి స్టేట్ రిలేటెడ్గా చెప్పొచ్చు, లేదా నేషనల్ వైడ్గా కూడా దీన్ని తీసుకోవచ్చు. సూరజ్ కుంద్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లేదా ఇంటర్నేషనల్ మేళా. సూరజ్ కుంద్ అంతర్జాతీయ మేళా అనేది ఇటీవల మనకి ఎన్నోది అంటే 35వది హర్యానా ప్రాంతంగా జరిగింది. సో హర్యానాలోని మనకి ఫరీదాబాద్ అని చెప్పేసి ఏరియా ఉంది. సో ఈ ఫరీదాబాద్ కేంద్రంగా 35వ సూరజ్ కుంద్ అంతర్జాతీయ మేళా అనే దాన్ని హర్యానా యొక్క చీఫ్ మినిస్టర్ అయిన మనోహర్ లాల్ ఖట్టర్ గారు అండ్ హర్యానా యొక్క గవర్నర్ అయిన బండారు దత్తాత్రేయ గారు వీళ్ళిద్దరూ కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే నెక్స్ట్ దీని యొక్క థీమ్, ఈ సూరజ్ కుంద్ ఇంటర్నేషనల్ మేళా యొక్క ఈ సంవత్సరం 2022 థీమ్ వచ్చేటప్పటికి జమ్మూ కాశ్మీర్ మరియు ఉజ్బెకిస్తాన్. జమ్మూ కాశ్మీర్ అండ్ ఉజ్బెకిస్తాన్కి ఈ రెండు ప్లేసెస్కి సంబంధించిన కల్చర్ ఏదైతే ఉందో, ఆర్ట్ అండ్ కల్చర్, దానికి సంబంధించింది. సూరజ్ కుంద్ యొక్క ఈ మేళా యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదైతే కళ మరియు సంస్కృతి ఉందో, ఆర్ట్ అండ్ కల్చర్ ఉందో, సో దానిని ఇంకా విస్తరింపి చేయాలి, దానిని ఇంకా అవేర్నెస్ తీసుకురావాలి, అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారు. ఏటా ఒక థీమ్ని తీసుకుంటారు, ఒక 2 ప్లేసెస్ని కానీ ఒక ప్లేస్ని కానీ తీసుకుంటారు. ఆ ప్లేస్కి సంబంధించిన కట్టుబాట్లు కావచ్చు, సంస్కృతులు కావచ్చు, ఫుడ్ ఐటమ్ కావచ్చు, ఆర్ట్ అండ్ కల్చర్, సో దాన్ని ఇక్కడ వివిధ కళాకారులతో, ప్రపంచవ్యాప్తంగాను దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులతో సో ఇక్కడ ప్రదర్శించబడుతుంది. అదే సూరజ్ కుంద్ ఇంటర్నేషనల్ మేళా యొక్క ప్రత్యేకతగా దీన్ని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ హర్యానాలో వచ్చేటప్పటికి లోరీ అనే ఫెస్టివల్ కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్తారు, లోరీ అనే ఫెస్టివల్. అండ్ అదే కాకుండా పింజోర్ అని చెప్పేసి ఇంకొక ఫెస్టివల్ ఉంది, పింజోర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కూడా హర్యానాలోనే జరుగుతుంది. హర్యానాలో 2 అంతర్జాతీయ మేళాల్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి పింజోర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది, రెండోది వచ్చేటప్పటికి సూరజ్ కుంద్ ఇంటర్నేషనల్ మేళా అనేది కూడా హర్యానాలోనే జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ 35వ అంతర్జాతీయ మేళా అనేది మనకి హర్యానాలోని ఫరీదాబాద్ అనే కేంద్రంగా జరిగింది. అండ్ దాని యొక్క 2 అంటే థీమ్స్ వచ్చేటప్పటికి ఎక్కడి నుంచి తీసుకున్నారంటే, ఒకటి జమ్మూ కాశ్మీర్ని రిప్రజెంట్ చేసే ఆర్ట్ అండ్ కల్చర్ని తీసుకున్నారు, ఇంకొకటి ఉజ్బెకిస్తాన్కి సంబంధించి రిప్రజెంట్ చేసే ఆర్ట్ అండ్ కల్చర్ని తీసుకోవడం జరిగింది. అండ్ ఉజ్బెకిస్తాన్ యొక్క రాజధాని వచ్చేటప్పటికి తష్కెంట్గా ఉంది. సో తష్కెంట్ అనేది దీని యొక్క అండ్ రాజధాని పేరు, క్యాపిటల్ పేరు. అండ్ కరెన్సీ వచ్చేటప్పటికి సామ్గా ఉంది. ఉజ్బెకిస్తాన్ సామ్ అనేది దీని యొక్క కరెన్సీ, అండ్ రాజధాని వచ్చేటప్పటికి తష్కెంట్. అండ్ జమ్మూ కాశ్మీర్ యొక్క మనకి లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా ఉన్నారు. సో ఇవి ఓవరాల్గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి 35వ అంతర్జాతీయ సూరజ్ కుంద్ మేళా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇటీవల ఎన్ఎండిసి అనేది ఐఐటి ఖరగ్పూర్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అది కూడా దేనికోసం అంటే భారతదేశంలోని ఖనిజాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించడం, ఇంకా వెలికి తీసే ప్రాసెస్ కోసం, ఆ ప్రాసెస్ని డ్రోన్ టెక్నాలజీతో భారతదేశంలో చేపట్టేందుకు ఐఐటి ఖరగ్పూర్ ఎన్ఎండిసి అనే ఒక సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎన్ఎండిసి అంటే ఇక్కడ అర్థం నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో మనకి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది భారతదేశంలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మినరల్ గవర్నమెంట్ ఓన్డ్ ప్రొడ్యూసర్గా చెప్తారు. సో ఇది ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే మనకి ఖనిజం ఏంటి అంటే ఐరన్ ఓర్, ఇనుముగా చెప్పొచ్చు కూడా. సో అలాంటి ఎన్ఎండిసి, ఐఐటి ఖరగ్పూర్ ఈ 2 ఖనిజాల యొక్క డెవలప్మెంట్ అనేది చేయడానికి, ఏవైతే ఖనిజాలు ఇండియాలో ఉన్నాయో మినరల్స్, వాటిని ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం కోసం, వాటికి సంబంధించి వాటిని ఇంకా స్టడీ చేయడం కోసం డ్రోన్ టెక్నాలజీ అనే దాన్ని తీసుకురావడానికి ఇటీవల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంట్లో హైలైట్స్ ఏంటి అంటే, ఒకటి ఈ డ్రోన్ టెక్నాలజీని యూజ్ చేసి జియో ఫిజికల్ సర్వే అనేది నిర్వహిస్తారు. అంటే అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత లోతు వరకు ఉన్నాయి, సో ఎంతవరకు వ్యాప్తి చెంది ఉన్నాయి, ఇవన్నీ కూడా జియో ఫిజికల్ సర్వే ద్వారా సో మనకి తెలుపబడతాయి. రెండోది వచ్చేటప్పటికి హైపర్ స్పెక్ట్రల్ స్టడీస్. హైపర్ స్పెక్ట్రల్ స్టడీస్ అంటే ఒకసారి జియో ఫిజికల్ సర్వేతో గుర్తిస్తారు ఎక్కడెక్కడ ఖనిజాలు ఉన్నాయో. గుర్తించిన తర్వాత వాటిని మ్యాప్ చేసి అండ్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. మ్యాపింగ్ అండ్ అనాలిసిస్ ప్రాసెస్ ఆఫ్ మినరల్స్, ఖనిజాల యొక్క ఏవైతే మనకి మ్యాపింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అనాలిసిస్ ఉంటుందో వాటిని హైపర్ స్పెక్ట్రల్ స్టడీస్గా చెప్తారు. అది కూడా జరుగుతుంది. అండ్ మూడోది వచ్చేటప్పటికి మినరల్ ఎక్స్ప్లోరేషన్. సో ఈ 2 చేయడం వల్ల భారతదేశంలో ఖనిజాల యొక్క
ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో, ఖనిజాల యొక్క ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో వాటిని ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఇంకా వెలికి తీయొచ్చు. ఈ 3 ముఖ్యమైన ఉద్దేశాలతో డ్రోన్ టెక్నాలజీ తీసుకురావాలి అని ఐఐటి ఖరగ్పూర్తో ఇటీవల ఎవరు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు అంటే వన్ ఆఫ్ ద ఐరన్ ఓర్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ గవర్నమెంట్ ఓన్డ్ డిపార్ట్మెంట్ అయిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఇక్కడ ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ పార్ట్నర్షిప్ విత్ ఐఐటి మద్రాస్ టు బూస్ట్ ఫిన్టెక్ స్టార్టప్స్. సో ఫినాన్షియల్ టెక్నాలజీతో కూడిన స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఇంకా భారతదేశంలో బలోపేతం చేసేందుకు ఐఐటి మద్రాస్ ఇంక్యుబేటర్తో మనకి ఎవరు టైఅప్ అయ్యారంటే ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ అనేది ఇటీవల టైఅప్ అవడం జరిగింది, ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఆర్బీఐ యొక్క గవర్నర్గానేమో మనకి శక్తికాంత్ దాస్ గారు ఉన్నారు. ఆర్బీఐ యొక్క గవర్నర్గా ప్రస్తుతం మనకి శక్తికాంత్ దాస్ గారు ఉన్నారు. అయితే ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఆర్బీఐ యొక్క మనకి సంస్థగానే చెప్పొచ్చు, ఆర్బీఐకి చెందిందే. సో కానీ ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్కి ప్రస్తుతం సీఓగా ఉన్నది లేదా మనకి చైర్పర్సన్గా ఉన్నది రాజేష్ బన్సాల్ గారు. వీళ్ళిద్దరూ వేరు. ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత్ దాస్ గారు ఆర్బీఐ యొక్క వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అయిన ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ అనే దానికి రాజేష్ బన్సాల్ గారు ప్రస్తుతం మనకి చైర్పర్సన్గా ఉన్నారు. సో అలాంటి ఇన్నోవేషన్ హబ్ ఐఐటి మద్రాస్తో కలిసి ఈ ఫినాన్షియల్ స్టార్టప్స్ ఏవైతే ఇండియాలో కొత్తగా వస్తున్నాయో అలాంటి వాటికి టెక్నాలజీ సహాయాన్ని అందించి అండ్ వాటిని అభివృద్ధి పరిచేందుకు ఐఐటి మద్రాస్ యొక్క సహాయాన్ని తీసుకుంది. ఐఐటి మద్రాస్ ఇంక్యుబేషన్ యొక్క సహాయాన్ని ఇది తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో అది ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి, ఎవరిని మనకి ఫస్ట్గా ప్రయారిటీ ఇస్తారు, ఎంతవరకు ఇస్తారు అనేది ఇంకా రావాల్సి ఉంది. కేవలం ఒప్పందం కుదుర్చుకున్నట్టు మాత్రమే మనకి స్టేట్మెంట్ రావడం వల్ల సో సింపుల్గా మనం ఇలా డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్కి సంబంధించిందిగా చెప్పొచ్చు. ఈ సంవత్సరం 2022లో జరిగిన ఫస్ట్ ఫార్ములా 1 రేస్ F1 రేస్గా చెప్పొచ్చు. ఇది బహ్రెయిన్ కేంద్రంగా జరిగింది. ఫార్ములా 1 బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2022. సో దీన్ని గెలుచుకున్నది టైటిల్ విజేతగా నిలిచింది మనకి చార్లెస్ లేక్లర్క్. సో చార్లెస్ లేక్లర్క్ అనే పర్సన్ మనకి విన్నర్గా నిలవడం జరిగింది. రన్నర్ అంటే సెకండ్ పొజిషన్లో ఉన్నది మనకి అండ్ కార్లోస్ సైన్స్ అనే పర్సన్ మనకి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇక థర్డ్ ప్లేస్లో 2021లో పలుసార్లు మనకి ఫార్ములా 1 రేస్ విజేతగా ఉన్న లూయిస్ హ్యామిల్టన్ నిలవడం జరిగింది. లూయిస్ హ్యామిల్టన్ థర్డ్ ప్లేస్లో అండ్ నెక్స్ట్ కార్లోస్ సైన్ అనే పర్సన్ మనకి సెకండ్ ప్లేస్లో అండ్ విన్నర్గా మనకి చార్లెస్ లేక్లర్క్ అనే పర్సన్ ఫార్ములా 1 బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకోవడం జరిగింది. అలాగే బహ్రెయిన్ అనేది ఒక కంట్రీ కాబట్టి దాని క్యాపిటల్ అండ్ కరెన్సీని కూడా గుర్తుపెట్టుకోవాలి. కరెన్సీ వచ్చేటప్పటికి బహ్రెయినియన్ దినార్ అనేది దాని యొక్క కరెన్సీ అండ్ రాజధాని వచ్చేటప్పటికి మనామాగా ఉంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా స్పోర్ట్స్కి సంబంధించింది. పంకజ్ అద్వానీ. సో పంకజ్ అద్వానీ విన్స్ ఏషియన్ బిలియర్డ్స్ టైటిల్ ఫర్ 8th టైం. సో వరుసగా ఆసియాకి సంబంధించిన ఏదైతే ఏషియన్ బిలియర్డ్ టైటిల్ ఉందో 8వసారి గెలుచుకున్నారు పంకజ్ అద్వానీ గారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఏషియన్ బిలియర్డ్ గేమ్స్ అనేవి 2022లో ఎక్కడ జరిగాయంటే ఖతార్ యొక్క క్యాపిటల్ అయిన ఖతార్ యొక్క రాజధాని అయిన దోహా కేంద్రంగా జరిగాయి. సో దీంట్లో ఫైనల్లో పంకజ్ అద్వానీ వర్సెస్ ధ్రువ్ సిట్వాల్ అనే పర్సన్ మనకి ఆడడం జరిగింది. ధ్రువ్ సిట్వాలా గారిని ఓడించి పంకజ్ అద్వానీ గారు ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. దానితో ఈయన కెరియర్లో ఇది 24వ అంతర్జాతీయ టైటిల్గా 8వ ఏషియన్ బిలియర్డ్ టైటిల్గా నిలవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ అనే దాన్ని మార్చ్ 20న రికగ్నైజ్ చేసింది అని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. సో దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో దాని తర్వాత ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్, ప్రపంచ అటవీ దినోత్సవం. సో దీన్ని కూడా మార్చ్ 21న ఇది వచ్చేటప్పటికి మార్చ్ 21న రికగ్నైజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే. సో వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే అనేది క్రోమోజోముల యొక్క ఏదైతే మనకి లోపం ఉంటుందో సో దానివల్ల వస్తుంది అని చెప్పేసి దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇది కూడా 21 మార్చ్నే రికగ్నైజ్ చేయబడింది. ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్, జాతి వివక్షత ఏదైతే ఉందో మనకి రేషియల్ డిస్క్రిమినేషన్, సో దానిని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి 21 మార్చ్ అనే దాన్ని ఈ డే కింద రికగ్నైజ్ చేశారు. మాల్దీవ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2022 2022కి సంబంధించి స్పోర్ట్స్ ఐకాన్ కేటగిరీలో భారత ప్రముఖ క్రికెటర్ అయిన సురేష్ రైనా గారికి మాల్దీవ్స్ ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. ప్రపంచంలో 16 మంది డిఫరెంట్ స్పోర్ట్ ప్లేయర్స్కి ఈ అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. దాంట్లో ఇండియాకి సంబంధించి సురేష్ రైనా ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, రాజేష్ గోపీనాథ్ రీఅపాయింటెడ్ యాజ్ అ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ టీసీఎస్కి
తిరిగి మళ్ళీ ఎండి అండ్ సిఓగా అపాయింట్ అయ్యారు రాజేష్ గోపీనాథన్ గారు. ఆయన 2017లో ఫస్ట్ టైం సిఇఓగా అపాయింట్ అవ్వడం జరిగింది డిసిఎస్కి. అండ్ తర్వాత మళ్ళీ తిరిగి ఇప్పుడు రీఅపాయింట్ అయ్యారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సూరజ్ కుంద్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, 35వ సూరజ్ కుంద్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అనేది హర్యానాలోని ఫరీదాబాద్ ప్రాంతంగా హర్యానా యొక్క చీఫ్ మినిస్టర్ అయిన మనోహర్ లాల్ ఖట్టర్ గారు, హర్యానా యొక్క గవర్నర్ అయిన బండారు దత్తాత్రేయ గారు ప్రారంభించారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఎన్ఎండిసి సైన్ ఎంఓయూ విత్ ద ఐఐటి ఖరగ్పూర్ ఫర్ డ్రోన్ బేస్డ్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్. సో మనకి మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం కోసం, ఖనిజాల వెలికితీత కోసం డ్రోన్ టెక్నాలజీని యూజ్ చేయడానికి ఐఐటి ఖరగ్పూర్తో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సో ఎన్ఎండిసి అనేది ఎవరితో ఒప్పందాన్ని కుదుర్చుకుంది అంటే ఐఐటి ఖరగ్పూర్తో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ పార్ట్నర్స్ విత్ ద ఐఐటి మద్రాస్ టు బూస్ట్ ఫిన్టెక్ స్టార్టప్స్. సో ఫినాన్షియల్ టెక్నాలజీ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఇంకా అభివృద్ధి పరిచేందుకు ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ అనేది ఇటీవల ఐఐటి మద్రాస్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ యొక్క చైర్పర్సన్గా రాజేష్ బన్సాల్ ఉన్నారు. అండ్ ఫార్ములా 1 బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2022, బహ్రెయిన్ కేంద్రంగా ఈ సంవత్సరంలో మొట్టమొదటి ఫార్ములా 1 రేస్ అనేది జరిగింది. సో దీంట్లో విజేతగా నిలిచారు మనకి చార్లెస్ లేక్లర్క్ అనే పర్సన్. థర్డ్ పొజిషన్లో 2021లో అత్యధిక ఫార్ములా 1 టైటిల్స్ని గెలిచిన లూయిస్ హ్యామిల్టన్ ఉండడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, పంకజ్ అద్వానీ విన్స్ ఏషియన్ బిలియర్డ్స్ టైటిల్ ఫర్ 8th టైం. ఇటీవల ఖతార్ యొక్క రాజధాని అయిన దోహా కేంద్రంగా జరిగిన ఏషియన్ బిలియర్డ్స్ టైటిల్ ఏదైతే ఉందో సో దానిని గెలుచుకున్నారు పంకజ్ అద్వానీ. దీంతో ఆయన కెరియర్లో 24వ అంతర్జాతీయ టైటిల్గా, 8వ ఏషియన్ బిలియర్డ్ టైటిల్గా ఇది నిలవడం జరిగింది. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.